అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి, కొందరికి చెడు ఫలితాలు ఉంటాయి. మరి మే నెలలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకి తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, నార్మల్గా ఇప్పుడు గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, మరి మే నెలలో ఏ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? గ్రహస్థితులు ప్రతిరోజు మారిపోయేది చంద్రుడు. 2 రోజులకి 2.5 రోజుకి మారిపోతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దేశితమైన సమయం ఉన్నది. గురువుగారు వచ్చేసి సంవత్సరానికి మారుతారు, శనిగారు 2.5 సంవత్సరాలకు మారుతారు, రాహుకేతువులు 1.5 సంవత్సరానికి మారుతారు, అలాగే బుధుడు నెలకి మారుతారు, శుక్రాచార్యుల వారు నెలకి మారుతారు, కుజుడు వచ్చేసి నెల 15 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి నెల నుంచి నెల 15 రోజుల మధ్యలో, అంటే పూర్తిగా అంత టైం కాకపోయినా 40-45 రోజుల మధ్యలో అని చెప్పుకోవాలి, ఆయన మారిపోతారు. ఇక రవి కూడా మనకి నెల రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటారు. గ్రహస్థితులు సాధారణంగా ఇలా మారిపోతూ ఉండగా మే 1వ తారీఖు నుంచే మనం చెప్పుకుంటున్నాం కదా. మేషరాశిలో రవి బుధులు, రవి గారు ఉచ్చలో ఉన్నారు. ఇక వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, శుక్రుడు స్వస్థానం. మిథున రాశిలో గురువు గారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక మీనరాశి వచ్చేటప్పటికి కుజుడు శని ఉన్నారు, చంద్రుడు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. అంటే మే నెలకి మనము తీసుకున్నామంటే ఆ నెలకి సంబంధించి 1వ తారీఖు నాడు ఏ గ్రహ స్థితులు ఉన్నాయి అనేది చూసుకుని ఆ నెలంతా ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. అలాగే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున అక్కడ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అమావాస్య వచ్చే రోజు వరకు అది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. 2 పద్ధతులు నడుస్తూ ఉంటాయండి. సాధారణంగా మనము మాసం యొక్క ఫలితం అన్నప్పుడు ఏ నెలకు ఆ నెల తీసుకొని చెప్పుకోవడం పరిపాటిగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి మే 1న ఉన్నటువంటి గ్రహస్థితులను మనం తీసుకున్నాము. అలాగే మే అంతానికి కూడా గ్రహస్థితి తెలియచెప్పుకొని అప్పుడు ఆ ఫలితాలని మనము తెలియచెప్పుకోవాలన్నమాట. ఓకే. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తున్నారు మే నెలాఖరు వచ్చేటప్పటికి. అలాగే రవి గారేమో వృషభ రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక కుజుడు మేషరాశిలో ఉన్నారు, శని గారు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి మనకి ఆయన మళ్ళీ తిరిగి నెల రోజులకి అనేటప్పటికల్లా వృశ్చిక రాశిలోకి వచ్చిన్నారు. పెద్దగా మార్పు లేదు, చంద్రుడి మార్పు ఒక్క రాశి మారినట్టుగా ఉంటుంది నెలకి మళ్ళీ. అలాగే రాహు గారు కుంభరాశిలో ఉన్నారు, శని గారు ఒక్కరే మీనరాశిలో ఉన్నారు. ఈ నెల మొత్తం గ్రహస్థితులు నెల ప్రారంభంలో ఈ విధంగా ఉండగా మాసాంతంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉన్నాయి. మరి ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంది మే నెలంతా? ధనస్సు బాణం వేసినట్టే. అవును. 3వ స్థానంలో రాహు గారి సంచారం ఎక్సలెంట్గా ఉంది. అలాగే 7వ స్థానంలో గురువు గారు చాలా బాగున్నారు. మళ్ళీ మాసాంతానికి వెళ్ళేటప్పటికి మిగతా గ్రహాల పరిస్థితులు కూడా ఏం పెద్ద గొప్పగా లేవు. అక్కడికి శుక్రాచార్యుల వారు వచ్చారు, బుధుడు వచ్చారు, పెద్ద గొప్పగా లేవు. అలాగే 5వ స్థానంలోకి కుజుడు వచ్చారు, అది కూడా పెద్ద గొప్పగా లేదు. కానీ ఇక్కడ ఒక ముఖ్య సూచనగా ఏం చెప్పుకోవాలంటే పంచమాధిపతి పంచమంలోకి వచ్చారు కాబట్టి ఆయన తన ఇంటిని ఏం పాడు చేసుకోరు. అక్కడ ఇవ్వవలసినటువంటి ఫలితాలని ఎక్కడ కూడా చెడగొట్టరు, అలా అని చెడు ఫలితాలని ఇవ్వరు, అంతే. కాబట్టి కొంచెం పర్వాలేదు అనే చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి 2 ఫలితాలు పోటీ పడుతూ ఉంటాయి. ఒకటేంటి, అర్ధాష్టమంలో శని గారు ఉన్నారు, రెండోది ఏంటి, 7వ స్థానంలో గురువు గారు ఉన్నారు. నువ్వు ఏమన్నా చెడ్డ ఫలితం ఇస్తే నేను దాన్ని మంచి చేస్తా అని
గురువుగారు అంటుంటారు. ఓకే. నువ్వేమన్నా మంచి చేస్తుంటే నేను దాన్ని ఇబ్బంది పెడతానని శనిగారు అంటుంటారు. ఓకే. అంటే మానవ భాషలో చెప్పాను నేను. ఉమ్. అంటే ఆ పరస్పర విరుద్ధమైనవన్నమాట. ఓకే. ఫైనల్ గా ఏం జరుగుతుందంటే మంచే జరుగుతుంది. ఓకే. ఎందుకంటే అర్ధాష్టమ శని జరుగుతోంది కాబట్టి గురుబలం చాలా బాగున్నప్పుడు ఈ అర్ధాష్టమ శని యొక్క ఫలితాలు తగ్గిపోవాల్సిందే. దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తగ్గాల్సిందే. ఇక్కడ రాహు గారి బలం ఉంది కాబట్టి తృతీయ స్థానం బాగుంది అని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. సంతానం బాగుంటారు. లాభాల బాటలో ఉంటారు. ఓకే. అలాగే విద్య చాలా బాగుంటుంది. ఉద్యోగం బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట పరపతి పెరుగుతుంది. పిత్రార్జితం పెరుగుతుంది. వీటన్నిటి వల్ల ఈ అర్ధాష్టమ శని ఇచ్చేటటువంటి ఆ దుష్ట ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఓకే. కాబట్టి చాలా వరకు పర్వాల. ఓకే. వివాహం విషయంలో ముందడుగు వేయాలనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా జాగ్రత్తలు చెప్తారా? ధనస్సు రాశి వారికి వివాహం జూన్ 1 లోపల కుదిరిపోతుందండి. ఓకే. చూస్తున్న వారికి అయిపోయిన ఆశ్చర్యం లేదు. ఉమ్. మ్యాక్సిమం కుదిరిపోతుంది.